హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్ మార్చారు. అలాగే వీరికి మాత్రమే డబ్బులు విడుదల చేయబోతున్నారు. లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ జూన్ నెలలోనే ఈ తేదీన విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో టెలికాన్ఫరెన్స్ అంటే వీడియో కాల్ లాగా అన్నమాట. అందులో భాగంగానే ఎవరు కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. తల్లికి వందనం పథకాన్ని ఈ జూన్ 12వ తేదీ నుండి 14వ తేదీ లోపు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అంటే 12వ తేదీని కానీ లేదా 14వ తేదీని కానీ విడుదల చేసేస్తారు. మ్యాక్సిమం 14వ తేదీన విడుదల చేస్తామని అంటున్నారు. ఎందుకంటే 12వ తేదీన స్కూల్స్ తెరిచే హడావిడిలో ఉంటారు కనుక మీటింగ్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జూన్ 14వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. మరలా 14వ తేదీకి మార్చేశారు. ఇంకా ఏమైనా డేట్ పొడిగిస్తారా, అసలు ఇస్తారా ఇవ్వరా అనే డౌట్స్ మీరేం పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ప్రతిపక్ష వైసీపీ ఏకీ పారేస్తున్నారు కనుక ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క నెలలో అమలు చేస్తామని చెప్పారు. ఈ జూన్ నెలలో మాత్రం తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి. అలాగే ఎన్పిసిఏ లింకు లేని లిస్టులు మాత్రం సచివాలయాలకు విడుదలయ్యాయి. సచివాలయంలో ఇవి ఉన్నాయి. ఆధార్ కార్డు లింక్ లేని బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రావడం జరిగింది. ఒకసారి సచివాలయంకు వెళ్ళి ఫోన్ చేసినా లేదా డైరెక్ట్గా మీరు మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపించి నేను పలానా ఇద్దరు పిల్లల తల్లిని, పలానా స్కూల్లో చదువుకుంటున్న, ఎన్పిసిఐ లిస్ట్ ఉందా, ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ లేని లిస్టులో నా పేరు ఉందా అని అడగండి. లేదంటే కనుక మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్తే ఎన్పిసిఐ అని ఉంటుంది, ఆ తర్వాత ఆధార్ సీడింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు ఎనేబుల్ ఫర్ డీబీటీ అని ఉంటుంది. అలా లేకపోతే మీరు డైరెక్ట్గా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు. అలాగే మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు డబ్బులు వేసినా తీసినా ఫోన్పే కొట్టినా మీకు మెసేజ్ వస్తుంది. సో అప్పుడే మీకు ఆధార్ కార్డుకి లింకే ఉన్నట్లు. లేదంటే మీకు ఎటువంటి మెసేజ్ రాదు. ఇవి ఉంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. అలాగే 75% హాజరు అనేది ఉండాలి. సో గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్ని స్కూల్స్కి ఈ డబ్బులు విడుదల చేస్తారు. అలాగే మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వేయడం జరుగుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.